నమస్కారం, నా పేరు జ్యోతి. ఎస్జీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆలోచన విధానమే మా పాలనకు స్ఫూర్తి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వెల్లడి. విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న శాసనసభ స్పీకర్ తమ్మినేని దంపతులు. రాష్ట్రం సుభిక్షగా ఉండాలని పూజలు. ఘనంగా హోంగార్డుల ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. అంకిత భావంతో విధులు నిర్వహిస్తున్న వారి సేవలు గొప్పవన్న నర్సీపట్నం ఏఎస్పీ సిన్హా. యువత మార్షల్ ఆర్ట్స్ లో రాణించాలి. కిక్ బాక్సింగ్ టోర్నమెంట్ ట్రోఫీని ఆవిష్కరించిన ఎంపీ ఎంవీవీ. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గొప్ప దార్శనికుడని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొనియాడారు. అంబేద్కర్ 64వ వర్ధంతిని పురస్కరించుకుని తన నివాసంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సీఎంతో పాటు హోంమంత్రి మేకతోటి సుచరిత, ఎంపీ నందిగం సురేష్ తదితరులు అంబేద్కర్ కు నివాళులర్పించిన వారిలో ఉన్నారు. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా రాష్ట్రంలో పరిపాలన అందిస్తున్నామని సీఎం పేర్కొన్నారు. విజయవాడ కనకదుర్గమ్మను శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం దంపతులు దర్శించుకున్నారు. ఆలయ ఈవో ఎంవి సురేష్ బాబు స్పీకర్ దంపతులకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు ఆశీర్వచనం పలకగా అధికారులు శేషవస్త్రం కప్పి ప్రసాదాన్ని అందజేశారు. హోంగార్డుల సేవలు మరువలేనివని నర్సీపట్నం ఏఎస్పీ తుహిన్ సిన్హా అన్నారు. హోంగార్డుల ఆవిర్భావ దినోత్సవాన్ని నర్సీపట్నం పోలీస్ స్టేషన్ ఆవరణలో ఘనంగా నిర్వహించారు. 1962 డిసెంబర్ 6న హోంగార్డుల సంక్షేమ సంఘం ఆవిర్భవించిందని సిన్హా తెలిపారు. నాటి నుండి నేటి వరకు హోంగార్డులు అంకిత భావంతో అందిస్తున్న సేవలను ప్రశంసించారు. ఈ సందర్భంగా పలువురు హోంగార్డులకు ప్రశంసా పత్రాలు, బహుమతులు అందజేశారు. ఈరోజు 58 హోంగార్డ్ రేజింగ్ డే కోసం అందరికీ మరియు వారి ఫ్యామిలీ మెంబర్స్కు చాలా శుభాకాంక్షలు. ఇండియాలో మన ఫస్ట్ హోంగార్డ్స్ యూనిట్ బాంబేలో 6 డిసెంబర్ 1956లో స్థాపించబడింది. The purpose of Home Guards was to have a voluntary force to assist police to control law and order and communal disharmony in Bombay. దీని తర్వాత ప్రభుత్వంకి గ్రహించింది ద ఇంపార్టెన్స్ ఆఫ్ హోమ్ గార్డ్స్ టు అసిస్ట్ పోలీస్. అందువల్ల హోమ్ గార్డ్స్ వాలంటరీ ఆర్గనైజేషన్ 1962లో స్థాపించబడింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా 6 డిసెంబర్ 1962కి హోమ్ గార్డ్స్ ఆర్గనైజేషన్ వాస్ రీఆర్గనైజ్డ్ అండ్ ఎస్టాబ్లిష్డ్. ప్రముఖ సినీ నటుడు, దర్శకుడు ఆర్ నారాయణమూర్తి నర్సీపట్నం ఎమ్మెల్యే పేట్ల ఉమాశంకర్ గణేష్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం నారాయణ మీడియాతో మాట్లాడారు. తాను ఏ పార్టీకి చెందిన వ్యక్తి కాదని, అయితే దేశంలోని ఏ ముఖ్యమంత్రి అమలు చేయని సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి ఆచరణలో చూపిస్తున్నారని ప్రశంసించారు. ప్రజలకు మేలు చేసే విధంగా ఆయన పాలన సాగుతోందని కితాబిచ్చారు. The best human being is the best communist. నేను మానవతావాది. ఐ వాంట్ పబ్లిక్ ఇలాంటి దేశంలో నేను మనస్ఫూర్తి చెప్తున్నాను. ఇవాళ భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి అమోఘమైన పథకాలని జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారు. డెమోక్రసీ, ప్రజాస్వామ్యం అనేది ఒక సంక్షేమ రాజ్యం. అంబేద్కర్ మహానుభావుడు రాజ్యం నేను చెప్పాడు సంక్షేమ రాజ్యం అనేది. ఆ సంక్షేమ రాజ్యాన్ని ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఈజ్ ఇంప్లిమెంటింగ్. సో మంచి పని చేస్తున్నప్పుడు సపోర్ట్ చేయకపోతే నేనేం మనిషినండి. ఐఎమ్ నాట్ కాంగ్రెస్, ఐఎమ్ నాట్ వైఎస్ఆర్పీ, ఆర్ ఐఎమ్ నాట్ తెలుగుదేశం, ఐఎమ్ నాట్ బీజేపీ, ఐఎమ్ నాట్ ఎనీ బిలాంగ్స్ టు ఎనీ పొలిటికల్ పార్టీ. ఐఎమ్ మ్యాన్. ఓ మనిషిగా ఓ మంచి పని చేస్తున్న నాయకుడిని అయ్యా ఎంత మంచి పని చేస్తున్నారు మా ప్రజల కోసం నేను చేయి దండం పెట్టకపోతే, మెచ్చుకోపోతే నేనేం మనిషినండి. అదేం సంస్కారం అండి. షెడ్యూల్స్ జగన్మోహన్ ఒక నిర్బంధ ఇంగ్లీష్ మీడియం పెట్టడంలో కానీ, ఇవాళ అనేక పథకాలు నేను చెప్పవసరం వాటిలో విషయంలో కానీ, ఈవేళ
60-70 ఏళ్లుగా ఉత్తరాంధ్రాన్ని తూర్పు మెట్ట ప్రాంతాలు పట్టించుకుని ఏ గవర్నమెంట్ పట్టించుకోకపోతే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు పట్టించుకున్నారు. నేను సెల్యూట్ చేయక ఏం చేస్తాను? దట్స్ వై ఐ సెల్యూట్ టు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఎవరు మంచి పని చేస్తే వాడు మనం అవసరం పడిన మన సంస్కారం. మంచి పని చేసేవాడు కూడా శంకర్ గణేష్ గారు మంచి పని చేస్తున్నా ఆయన మీద నేను యాక్టివ్గా అన్న అనుకోండి, అది కుసంస్కారం. నేను కుసంస్కారం లేదు, సంస్కారం లేదు. అబాల్ మనిషిని రైట్. దేశ రాజధాని ఢిల్లీలో వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా రైతులు సమ్మె చేస్తున్న మోడీ సర్కార్ పట్టించుకోకపోవడం దుర్మార్గమని పెందుర్తి సిపిఎం సిపిఐ నాయకులు అప్పలరాజు, శ్రీనివాసులు మండిపడ్డారు. కేంద్రం తీరుకు నిరసనగా ఈ నెల 8న తలపెట్టిన భారత్ బంద్ ను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు స్థానిక ఎంపీడీఓ కార్యాలయం అంబేద్కర్ విగ్రహం ప్రదర్శన చేపట్టారు. కేంద్రం దిగి వచ్చేలా బంద్ లో నిరసన తెలపాలని కోరారు. మార్షల్ ఆర్ట్స్ కు ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉందని విశాఖ ఎంపీ ఎంవివి సత్యనారాయణ అన్నారు. ఏపీ కిక్ బాక్సింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 13, 14 తేదీల్లో ఆదర్శనగర్ లో జరగనున్న పోటీల ట్రోఫీని కేజీహెచ్ మాజీ సూపరింటెండెంట్ డాక్టర్ బిజి అర్జునతో కలిసి ఆవిష్కరించారు. కిక్ బాక్సింగ్ ఆత్మరక్షణ క్రీడ అని, ఈ క్రీడలో ప్రావీణ్యం సంపాదించిన వారికి మంచి గుర్తింపు లభిస్తుందని చెప్పారు. యువత మార్షల్ ఆర్ట్స్ పట్ల ఆసక్తి కనబరచాలని కోరారు. ఈరోజు ఏపీ స్టేట్ కిక్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ 2021 అది 13-14 ఫిబ్రవరి 2021లో వీళ్ళు నిర్వహించబోతున్నారు. ఈవేళ కిక్ బాక్సింగ్ అనేది ఒక చాలా మంచి క్రీడ. అది ఎందుకంటే దాన్ని మన ఆత్మరక్షణ కోసమే కాకుండా రెండోది శారీరకంగా దృఢంగా తయారవడానికి, మానసికంగా దృఢంగా తయారవడానికి కూడా అది ఎంతో ఉపయోగపడుతుంది. మనకు తెలుసు మన ప్రపంచవ్యాప్తంగా కిక్ బాక్సింగ్కి ఎంత ప్రాముఖ్యత ఉందో, అదేవిధంగా మన దేశంలో కూడా, మన రాష్ట్రంలో కూడా, మన విశాఖపట్నం ప్రత్యేకించి కిక్ బాక్సింగ్. విశాఖపట్నం ఇందిరానగర్ ఏరియాలో సూపర్ కిక్స్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ వారు నిర్వహిస్తున్న 2వ ఏపీ స్టేట్ కిక్స్ బాక్సింగ్ టోర్నమెంట్ని ఈ రోజున మరి మన గౌరవ ఎంపీ గారు ఎంవివి సత్యనారాయణ గారు ఈ ట్రోఫీని ఆవిష్కరించడం జరిగిందండి. ఇది నిజంగా చాలా సుదినం. బాబాసాహెబ్ అంబేద్కర్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పరినిర్వాణం చెందిన రోజున మరి ఆంధ్రప్రదేశ్లో ఒక బలవంతమైన ఒక మంచి క్రీడని తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. నైవేద్య విరామ సమయంలో టీడీపీ ఎమ్మెల్సీ శ్రీనివాసులు, టీటీడీ మాజీ ఈవో, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింగ్లు వేరువేరుగా స్వామివారిని దర్శించుకున్నారు. వీరికి అధికారుల దగ్గరుండి స్వామివారి దర్శనం చేయించారు. వేద పండితులు ఆశీర్వదించగా అధికారులు స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు. అంకిత భావంతో పనిచేసే ఉద్యోగులకు ఎప్పుడూ గుర్తింపు ఉంటుందని 50వ టీడీపీ అభ్యర్థి సనపల వరప్రసాద్ అన్నారు. ఆత్మీయ కలయిక పేరిట పలువురు విషయాంత ఉద్యోగులను వార్డు పరిధిలోని మురళీనగర్లో ఘనంగా సత్కరించారు. ప్రభుత్వ ఉద్యోగుల్లో ఉంటూ ఆ ఉద్యోగానికి వన్నె తెచ్చిన మిత్రులను సత్కరించుకోవడం ఆనందంగా ఉందని అన్నారు. ఉద్యోగ విరమణ తరువాత కూడా మరింత సేవ చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సన్మాన గ్రహీతలతో పాటు సనపల రామచంద్రరావు, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. మాధవదారులో అత్యున్నత పదవులు తన ఉద్యోగంలో చేసి రిటైర్మెంట్ అయిన ఇద్దరు, భగవతి శ్రీరామూర్తి గారు, అదేవిధంగా కోన వెంకటరావు గారు స్టీల్ ప్లాంట్లో, భగవతి శ్రీరామూర్తి గారు రైల్వేలో కూడా రిటైర్ అయ్యి చాలా మంచి పేరు సంపాదించుకొని రిటైర్ అయిపోయారు. ఆ రిటైర్ అయిన సందర్భంలో అదేవిధంగా మా ఊరికి కొప్పల రామ్మోహన్ రావు గారిని రైల్వే కార్మిక నాయకులు అతి చిన్న వయసులోనే జనరల్ సెక్రటరీగా స్టేట్ లెవెల్లో మంచి పదవులు అలంకరించి ఊరికే మంచి పేరు తెచ్చిన పప్పల రామ్మోహన్ రావు గారికి ముగ్గురికి కూడా సన్మానం చేయాలని ఈరోజు 50 అవార్డులో నేను సనపల వరప్రసాద్గా ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. ముఖ్యంగా మాధవదారి గ్రామంలో మిగిలిన ఇద్దరు కూడా సమాజం అసోసియేషన్కి మాధవయోజన సమాజంగా అధ్యక్షులుగా వ్యవహరించి మాధవదారికే మంచి వన్నీ తెచ్చిన ఇద్దరు చాలా మంచి పేరు తెచ్చారు. వారి హయాంలో కూడా ఊర్లో శ్మశానం కానివ్వండి, బరిల్ గ్రౌండ్ కన్స్ట్రక్షన్లో కానివ్వండి, అదేవిధంగా దేవాలయాల విషయంలో కూడా వారు చాలా మంచి కార్యక్రమాలు చేశారు. వారికి నాకు ఏదో చిన్న గుర్తు, వారు చేసిన గుర్తుకి మనం ఏ కార్యక్రమం చేసినా వాళ్ళని మనం ఎంకరేజ్ చేయాలా. ఈ వయసులో రిటైర్ అయిపోయినా
ప్రజలకి ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలని ఈరోజు వారిని ఇక్కడ నేను సత్కరించడం జరుగుతుంది. అదేవిధంగా మాధవదార గ్రామంలో బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆలోచన విధానమే మా పాలనకు స్ఫూర్తి, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వెల్లడి. విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న శాసనసభ స్పీకర్ తమ్మినేని దంపతులు, రాష్ట్రం సుభిక్షగా ఉండాలని పూజలు. ఘనంగా హోంగార్డుల ఆవిర్భావ దినోత్సవ వేడుకలు, అంకిత భావంతో విధులు నిర్వహిస్తున్న వారి సేవలు గొప్పవన్న నర్సీపట్నం ఏఎస్పీ సిన్హా. యువత మార్షల్ ఆర్ట్స్ లో రాణించాలి, కిక్ బాక్సింగ్ టోర్నమెంట్ ట్రోఫీని ఆవిష్కరించిన ఎంపీ ఎంవివి. ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్, మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి SGV న్యూస్.